కర్నూలులో ఈ నెల 5, 6 తేదీలలో బాలోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను బాలోత్సవం గౌరవ అధ్యక్షులు జి. పుల్లయ్య మీడియాకు వివరించారు. నగరంలోని మాంటెస్సరీ ఇండస్ పాఠశాల మైదానంలో ఈ పోటీలు నిర్వహించనున్నారు. విద్యార్థుల్లో దాగిన ప్రతిభను వెలికితీసేందుకు ఈ కార్యక్రమాన్ని గత 4 సంవత్సరాలుగా జరుపుతున్నామని పుల్లయ్య వివరించారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 2,000 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం, విచిత్ర వేషాధరణ, జానపద, శాస్త్రీయ నృత్యం, చిరునాటికలు, దేశభక్తి గీతాలాపన తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. అనంతరం బాలోత్సవం గౌరవ అధ్యక్షులు జి. పుల్లయ్య మాట్లాడారు. కర్నూలు బాలోత్సవము 4వ పిల్లల పండుగ 2025 ఫిబ్రవరి నెల 6వ తేదీ 7వ తేదీల్లో ఇండస్ పాఠశాలను వేదిక చేసుకుని జరపబడుతున్నాయి. ఈ బాలోత్సవాలను పిల్లలు ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీసి ఆ నైపుణ్యాన్ని వాళ్ళు పెంపొందించినట్లుగా చేసేటటువంటి ఉద్దేశంతో ఈ బాలోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి 3 రకాలుగా చేస్తున్నారు. ఒకటి సీనియర్స్, జూనియర్స్, సబ్ జూనియర్స్ 3 విభాగాలుగా వీటిని విభజించడం జరిగింది. ఈ 3 విభాగాల్లో కూడాను 35 ఈవెంట్స్ జరపడం జరుగుతుందన్నమాట. ఈ ఈవెంట్స్ కాను మన కర్నూలు జిల్లా నుండి, ప్రత్యేకించి కర్నూలు పట్టణం నుంచి దాదాపు 100కి పైచిలుకు పాఠశాలలు తమ యొక్క విద్యార్థులను ఇక్కడ నమోదు చేసుకోవడం జరిగింది. దాదాపుగా ఈ సమావేశాల్లో 2,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా ఈ బాలోత్సవాలు పిల్లల యొక్క మానసిక వికాసానికి ఎంతగానో తోడ్పడతాయి. అంతేకాకుండా ప్రతినిత్యము 4 గోడల మధ్య కూర్చున్నటువంటి విద్యార్థులను బాహ్య ప్రపంచంలోకి తీసుకెళ్ళి పోటీ ఎలా ఉంటుంది అనే విషయం కూడా తెలియజేయటంలో ఈ బాలోత్సవాలు ఎంతగానో దోహదపడతాయని చెప్పేసి భావిస్తున్నాము. ఈ బాలోత్సవాల వల్ల తప్పనిసరిగా పిల్లల్లో ఆత్మీయ నిర్భరత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకుని వారు రాబోయేటటువంటి తరంలో ఒక మంచి ఉత్తమమైనటువంటి పౌరులుగా తయారు చేయడంలో ఈ బాలోత్సవాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పేసి ఈ యొక్క బాలోత్సవ కమిటీ వారు భావిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు ఎన్నో కర్నూలు జిల్లాలో జరిపేదానికి ఈ బాలోత్సవ కమిటీ ముందుకు వస్తుంది. దీన్ని ప్రోత్సహించాల్సిన అవసరము అందరికీ కూడా ఉందని తెలియజేస్తూ ఈ బాలోత్సవాల యొక్క విజయానికి మీ వంతు సహకారాన్ని అందించవలసిందిగా కోరుచున్నాం.